అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. శారీ సెట్ 999 అండ్ ఎపిసోడ్ నెంబర్ 30. సో ఈ 30 వచ్చినందుకు స్పెషల్ ఏంటంటే ఎవ్రీ 15th ఎపిసోడ్కి మనము సెలెక్ట్ చేసి ఎవరైతే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి మంచి బ్యూటిఫుల్ శారీ ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఇవాళ ఎవరు ఏంటి అనేది మధ్యలో చెప్తాను, వీడియో అసలు స్కిప్ చేయకండి. దాంతోపాటు వీడియో స్కిప్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నేను చెప్పేది చాలా తక్కువ డ్యూరేషన్, తక్కువ కొట్టేలాగా ఉంటుంది ఆ వీడియో. ఇంకా దాంట్లో స్కిప్ చేసి ఏం కంటెంటే ఉండదు. ఆ రీజన్ కైనా మొత్తం చూడండి. అండ్ ఫస్ట్ ఈ సెట్తో స్టార్ట్ చేసాం. మనకి సిల్క్ మెటీరియల్లో మల్టీ కలర్లో బ్యూటిఫుల్ న్యూ అరైవల్స్, మంచిగా కొత్తగా వచ్చిన ప్యాటర్న్ ఇది. ఇప్పటికి బయట వచ్చిందా లేదా నాకు ఐడియా లేదు. మల్టీ కలర్ అంటే ఇంకా అంత వివరంగా ఏం చెప్పాను. ఇక్కడ కనిపించే హైలైట్ అయ్యేది బ్లూ ఎల్లో. ఇక్కడ వచ్చేసి వైన్ కలర్ది బ్రాడ్గా వస్తుంది, ఎలిఫెంట్ అండ్ పీకాక్స్ వస్తుంది వీవింగ్లో. ఉల్టా సైడ్ ఇది, పైన సైడ్ కొంచెం చిన్న బార్డర్ వైన్ కలర్లో. అండ్ కింద కూడా ఈ పెద్ద పెద్ద ఎలిఫెంట్స్, ఇది థ్రెడ్ వీవింగ్లో ఉంది. మళ్ళీ ఇది కూడా ప్రింట్ కాదు, థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చింది. తర్వాత దీనికి బ్లౌజ్ కూడా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ శారీలో చూద్దాం. హైట్ ఫస్ట్ చెక్ చేద్దాం, ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చెక్ చేద్దాం. సో బిందాస్ కదా, హైట్ కూడా సరిపడా ఉంది. ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. నెక్స్ట్ ఈ మల్టీ కలర్లో వచ్చి మనకి హైలైట్ అయ్యే కలర్ వచ్చేసి పర్పుల్ పింక్ కనిపిస్తుంది, లావెండర్ పర్పుల్ పింక్స్. ఎడ్జ్కి వచ్చేవరకు లైట్ మెహందీ గ్రీన్ కలర్, సేమ్ అవే వివరాలు. 999 శారీస్ ఇవి. కొంగు మెయిన్ బ్లౌజ్ నాకు మంచిగా అనిపిస్తుంది, బికాస్ దీంట్లో కూడా జరీ తక్కువ ఏం లేదు. మంచిగా జరీ అడ్డంగా లైన్స్ వచ్చి చిన్న చిన్న బూటా వచ్చింది. ఇది మన కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇంకా నెక్స్ట్ మనం ఓపెన్ చేయకుండా అర్థమవుతుంది. ఎడ్జ్కి ఏదైతే కలర్ ఉందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇంకా నీట్గా ఇట్లని చూపిస్తున్నాను. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దీంట్లో హైలైట్ పర్పుల్ అండ్ ఆనంద బ్లూ. పర్పుల్ అనేది బ్లౌజ్ ఉంటుంది. ఈ సెట్ ఇంకొక సెట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ప్రీ ఆర్డర్ ఎవరైతే ఈ సెట్ ఉంటుందో వాళ్ళు మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను ప్రతి దాంట్లో 2 శారీస్ మన దగ్గర రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్లో పింక్ ఎడ్జ్కి వచ్చింది. మధ్యలో కలర్స్లో ఆనంద బ్లూ, రామా గ్రీన్ హైలైట్ అవుతుంది. పింక్ అనేది బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్, పిస్తా గ్రీన్, రామా గ్రీన్, ఎడ్జ్లో వచ్చేసరికి టర్మరిక్ ఎల్లో. ఇది మనకి కొంచెం టర్మరిక్ ఎల్లో కాదు, కొంచెం ఫ్లోరసెంట్ ఎల్లో. ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. తర్వాత దీంట్లో లాస్ట్ ఆరెంజ్, తర్వాత బ్రౌన్, ఎడ్జ్కి వచ్చేవరకు మంచి బ్రైట్ రెడ్ కలర్. ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. ఇవాళ ఈ బ్యూటిఫుల్ శారీ విన్నర్ ఎవరు తెలుసా? జీ భవానీ గారు ఫ్రమ్ హన్మకొండ. ఈ మేడం ఏకంగా ఉన్న 8 శారీస్ ఒకటే రోజు పర్చేస్ చేశారు. అదర్వైజ్ మామూలుగా కూడా ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు ఈ మధ్య. సో అది అబ్జర్వ్ చేసింది మేము డీటెయిల్ రాసుకుంటాం కాబట్టి ఈ మేడంకి ఈ శారీ పంపించడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. మీరు అందరూ కూడా ఎప్పుడు ఇలాగే పర్చేస్ చేయండి. అండ్ ఎవ్రీ 15th ఎపిసోడ్కి మీరు లైక్ ఇట్లాంటి శారీస్ మా నుంచి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ. తర్వాత సెట్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సెట్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు హాఫ్ పోర్షన్ అజ్రక్ ప్రింట్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ బర్డ్స్ వస్తాయి. డార్క్ మనకి గ్రే కలర్, బ్లాక్ ఇవి మిక్స్ అయ్యి మెజంతా పింక్ అనేది ఎడ్జ్లో జరీ వ్యూలో వచ్చింది. పైన సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది. ఫాల్ సూపర్గా పడుతుంది ఎవరికైతే ఫాలింగ్ శారీస్ కావాలనుకునే వాళ్ళకి. ఆ తర్వాత ఈ డార్క్ మెజంతా పింక్ ఏదైతే ఉందో అది మనకి ఇట్లా బ్లౌజ్ లాగా వచ్చింది. శారీ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంది. ఇందాకట్టు కానీ ఇది కానీ ఇట్లా మనకి ట్రాన్స్ఫర్ ఎక్కువ తక్కువ లేదు. అండ్ సింగిల్లో చూసుకున్నాం. హైట్ కూడా నేను వేరే దాంట్లో చూపిస్తే మీకు కరెక్ట్గా పట్టుకోవడం తెలుస్తుంది. సో ఈ కలర్ కాంబినేషన్. ఆ తర్వాత ఇందులో వరుసగా కలర్స్ అన్నీ చూద్దాము. ఒకసారి చూడండి, సూపర్ కదా, హైట్ కూడా సూపర్ ఉంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కొంచెం లైట్ మిలిటరీ గ్రీన్కి దగ్గరగా ఉండి కింద మాత్రం సేమ్ బార్డర్ మనకి మెజంతా పింక్ అదే వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్లో మనకి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఎడ్జ్కి వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్. డార్క్ గ్రీన్ ఇన్ ద సెన్స్ కొంచెం మిలిటరీ గ్రీనే, మన బాటిల్ గ్రీన్ కాదు. ఇది వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ కలర్. దీని కూడా అంతే, ఎడ్జ్లో ఈ మెజంతా పింకే వచ్చింది, బ్లౌజ్ అదే వస్తుంది. డార్క్ లావెండర్ నియర్ టు పర్పుల్ షేడ్కి వచ్చేసి మస్టర్డ్ ఎల్లో వస్తుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కానీ శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. ఎవరైతే శారీస్ మన దగ్గర నుంచి వస్తే దయచేసి ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మనకి మెజంతా పింక్ బేస్ వచ్చేసి బ్లూ వచ్చింది కాబట్టి ఎడ్జ్లో వచ్చేసి డార్క్ నేవీ బ్లూ బ్లౌజ్ అండ్ బార్డర్. ఈ సెట్లో కూడా రైట్ ఇంకొక సెట్ అవైలబుల్ ఉంది. సో ప్రతి శారీలో 2 శారీస్ ఉన్నాయనుకోండి, దాని తగ్గట్టుగా ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఈ మధ్యలో చెప్తే వింటారేమో, వెంటనే ఓకేనా కాదా వెంటనే చెప్పండి. మీరు హోల్డ్లో పెట్టడం వల్ల వేరే వాళ్ళకి ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది. తర్వాత డార్క్ కొంచెం కాపర్ సల్ఫేట్ బ్లూ, దానికి వచ్చేసి ఈ వైన్ కలర్కి దగ్గరగా ఉన్న ఈ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి డార్క్ పర్పుల్కి ఈ టైప్ ఆఫ్ బ్లూ వచ్చింది, కాపర్ సల్ఫేట్ బ్లూ. అయిపోయినాయా? ఓకే. సో శారీస్ చూసింది కదా, 2 సెట్స్లో మనకి 2 సెట్స్ అవైలబుల్ ఉన్నాయి. 2 సెట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు దాని ప్రకారంగా ఆర్డర్ ఇచ్చిన శారీస్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఒక్కటి ఏంటంటే క్విక్గా రెస్పాండ్ అవ్వండి అండ్ ఓకే చేసేయండి. ఆ తర్వాత ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.